హాయ్ అండి. ఈరోజు ఏంటంటే చిన్న వీడియో వెయిట్ లాస్ గురించి అనమాట. వెయిట్ లాస్‌లో ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్నటువంటి పేరు వినీలా డైట్ అని. సో, ఆ డైట్‌కి నేను వెళ్దాం అనుకున్నాను. సో, వెళ్దాం అనుకొని ఆగిపోయాను. ఎందుకు ఆగిపోయాను? ఏం చేద్దాం అనుకుంటున్నాను? అండ్ నేనేం తీసుకొచ్చుకున్నాను వెయిట్ లాస్ అవ్వటానికి, బరువు తగ్గటానికి అని నేను ఈరోజు వ్లాగ్‌లో షేర్ చేస్తాను. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎనీవే ఏంటి జ్యోతి గారు మీరు బాగా వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారా ఏంటి తగ్గటానికి అని చాలామందికి అనిపించవచ్చు. ఎక్కువేం లేనండి, కానీ నాకున్న హైట్కి నేనైతే ఇప్పుడు వెయిట్ అయితే పెరిగాను. దాదాపుగా ఒక 10 to 12 కేజీస్ అయితే పెరిగాను. ఎప్పుడూ కాన్స్టెంట్గా వెయిట్ అనేది మెయింటైన్ చేసేదాన్ని. అంటే దానికి పర్టికులర్గా డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏమి ఉండేది కాదు, కానీ న్యాచురల్గానే నేను వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఫిజికల్ వర్క్ అనేది గార్డెనింగ్ కానీ, తర్వాత హౌస్ హోల్డ్ వర్క్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పుడూ అలా వెయిట్ అయితే ఇప్పటివరకు గెయిన్ అవ్వలేదు. ఈసారి ఎందుకయింది అంటే రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా, నేను చిన్న బైక్ యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు కొంచెం ఎక్కువగా రెస్టింగ్లో ఉండి కాలుకు ఎక్కువ కొంచెం పెయిన్గా ఉండింది. కాబట్టి అప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి మూమెంట్స్ కానీ, తర్వాత అంత ఫాస్ట్గా వర్క్ చేయడం కానీ చాలా వరకు తగ్గిపోయింది. కొంచెంసేపు వర్క్ చేయగానే కాలు నొప్పిగా అనిపించడం వలన ఎంతసేపు ఉన్నా కూర్చుందామా అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా కూర్చోవడం వల్ల తెలియకుండానే వెయిట్ పెరగడం అనేది స్టార్ట్ అయిపోయింది. వెయిట్ ఎలా ఉంటుందంటే మామూలుగా మనం చిన్నపిల్లల్ని చూస్తూ ఉండగానే వాళ్ళు పెరుగుతూ ఉంటారు మన కళ్ళ ముందే. మనకి తెలియదు, వాళ్ళు సడన్గా ఎవరైనా ముందు చూసి తర్వాత ఒక 3 months తర్వాత వచ్చి చూస్తే కనుక ఏంటి పిల్లోడు ఇంత పెద్దగా అయ్యాడా అనిపిస్తుంది. మనం రోజు చూసే వాళ్ళకి తెలీదు. అట్లాగే మన వెయిట్ కూడా అంతే. మనం పెరుగుతూ ఉన్నది మనకు తెలియదండి. సడన్గా ఒకరోజు చూసేసరికి వెయిట్ పెరిగి ఉంటాం బాగా. అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తాం. అది వెయిట్ పెరిగిన తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఇనిషియల్గానే ఉన్నప్పుడు కొంచెం వెయిట్ పెరగకుండా చూసుకుంటే మంచిది అని అనిపించింది. సో దానికోసం నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. సో దానికోసం సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఈ వినీలా డైట్ అనేది కనిపించింది. సో నేను బేస్డ్ ఆన్ దట్ నేను కొద్దిగా తెలుసుకున్నాను. ఈ డైట్లో ఏంటంటే వాళ్ళు అంటే మనకు ఫుడ్ ద్వారానే వెయిట్ తగ్గడం కదా. వాళ్ళు చూపించేది ఏంటంటే ఫుడ్ తీసుకుంటూ వెయిట్ తగ్గడం. అది మనం ఓన్గా చేసుకోవచ్చు కదా. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం తగ్గుతాము, ఎలాంటి డైట్ ప్లస్ అలాగే ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయా అనేది నేను కొద్దిగా తెలుసుకున్నాను. సో దాన్ని మీకు చెప్పబోతున్నాను. సో అది అప్లై చేసిన తర్వాత ఆ 10 kgs కనుక నేను తగ్గితే తప్పకుండా ఇంకా నేను మీకు అది షేర్ చేస్తాను. సో ఈ వినీలా డైట్కి ఎందుకు వెళ్ళాలి, మనీ ఎందుకు ఖర్చు పెట్టాలి, మనమే చేసుకోవచ్చు కదా అనేసి చిన్నగా స్టార్ట్ చేద్దామని ఈరోజు మీకు వీడియో షేర్ చేస్తున్నాం. ఏంటంటే డైట్లో ముఖ్యంగా మనము ఏమేమి తగ్గించుకోవాలి, ఏమేమి ఇంక్రీజ్ చేసుకోవాలి, అండ్ అలాగే మనము ఎక్సర్సైజెస్ ఏమి చేయగలము అది నేను చూశాను. సో ముఖ్యంగా విమెన్ ఏంటంటే మనము క్యాలరీ ఫుడ్, మనం మామూలుగా వెయిట్ తగ్గాలి అంటే కనుక ఒకటి క్యాలరీ ఫుడ్ అనేది మనం చాలా వరకు తగ్గించుకోవాలి. క్యాలరీ ఫుడ్ తగ్గించుకోవాలంటే మొత్తం టోటల్గా తగ్గించడం కాదు, కొద్దిగా తగ్గించుకోవాలి, కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా తగ్గించుకోవడం కాదు, తీసుకోవడమే కొద్దిగా తీసుకోవాలి. అలాగే మనము పీచు పదార్థమే ఎక్కువగా తీసుకోవాలి. దానికోసం మనం మిల్లెట్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి రాగి జావ కానీ ఏ మిల్లెట్స్ అయినా పర్వాలేదండి. అలాగే వెజిటబుల్స్లో కానీ బీర ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మనం తీసుకొని చక్కగా మనము డైట్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే త్వరగా ఫాస్ట్గా మనము బరువు అయితే తగ్గొచ్చు. అండ్ వాటితో పాటు మనము ఫుడ్ రోజు మనం 3 పూట్ల తింటూ ఉంటాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ మంచి లంచ్లో మంచి కూరగాయలు, రొట్టె, ఇంకా మనకి ఏది ఇష్టమైతే అది నాన్ వెజ్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా మనము పూర్తిగా డైట్ అనేది తగ్గించేసేయాలి. అంటే మనము ఒక కంచం నిండా తినే చోట మనము దాదాపుగా 75% మనం తగ్గించేయాలి. ఒక 25% మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ అలాగే నైట్ విషయానికి వస్తే మనము ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అంటే ఏవైనా ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి మనము ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అంటే మనము ముఖ్యంగా మన భోజనంలో ఎక్కువగా లిక్విడ్ డైట్లో ఫ్రూట్ జ్యూస్ కానీ వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం. అలాగే పాలు కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తే బెటరు. మిల్క్ అండ్ ఫ్యాట్ లేకుండా ఉన్నటువంటి మిల్క్ అయితే తీసుకోవచ్చు. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి డైట్ కనుక మనం తీసుకొని ఒక 30 days అట్లా మనం మెయింటైన్ చేయగలిగితే
దాదాపుగా మనము ఆటోమేటిక్గానే వెయిట్ అనేది తగ్గిపోతాం. కాకపోతే మనం ఒకేసారి ఇవి తగ్గించినప్పుడు ఏమవుతాయంటే బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు కదా, మన పనులు మనమే వేసుకోవాలి. సో సడన్గా ఏదైనా తగ్గించేసినప్పుడు మనకు ఆకలేసి కళ్ళు తిరగడం ఇలాంటివి అవుతాయి. సో అలా అయినప్పుడు మనము అందుకే జ్యూస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫుడ్ అయినా సరే మొత్తం ఫుడ్ తగ్గించినా కూడా లిక్విడ్స్ అనేవి మనము రెగ్యులర్గా తీసుకుంటూ కూడా తగ్గొచ్చు. అయితే వీటితో పాటు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనము వెయిట్ తగ్గేటప్పుడు ఓన్లీ డైట్ మాత్రమే తగ్గించుకుంటూ వెయిట్ తగ్గితే కనుక స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోయి అది విచిత్రంగా మన ఏదో పీకేసినట్టుగా ఏదో రోగం వచ్చినట్టుగా అయిపోతుంది. అట్లా కాకుండా మనము చిన్న ఎక్సర్సైజ్ కనుక చేస్తూ తగ్గితే మనము చాలా ఫిట్గా ఉంటాము. అలాగే బరువు తగ్గిన విషయం కూడా చాలా హెల్తీగా కనిపిస్తాం అన్నమాట కదా. అలా తగ్గితే హెల్తీగా కనిపిస్తాం. దానికోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ సైకిల్ అనమాట. అండ్ దాంతోపాటు నేను ఇది ఎందుకు తెచ్చుకున్నాను అంటే, కొంచెం నాకు లిగమెంట్ డ్యామేజ్ అయింది రైట్ లెగ్కి కింద పడ్డప్పుడు. బట్ సర్జరీ అయితే చేయించుకోలేదు. ఆ లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు డాక్టర్ కూడా సజెస్ట్ చేశారనమాట, ఈ సైక్లింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క మోకాళ్ళ కండరాలు ఏవైతే థై మజిల్స్ ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్ అవుతాయి అని. ఇంకా నేను అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే, ఇలాంటి సైక్లింగ్ చేయటం వల్ల మనం వెయిట్ తగ్గడమే కాదు, ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో ఆ మోకాళ్ళ కండరాలు అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఆ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటారు. అవి స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళ మీద బరువు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఆ మజిల్సే చాలా స్టిఫ్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి బాడీ వెయిట్ మొత్తం మోస్తాయి. మోయటం వలన మనం మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, సో ఈ రెండు లాభాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ సైక్లింగ్ కూడా చేద్దాము అని తెచ్చుకున్నాను అండి. దీని కాస్ట్ దాదాపు అంటే ఇందులో చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ప్రైజెస్ వేరియేషన్స్ ఉన్నాయి. కానీ నేనేంటంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని ఈ సైకిల్ ఏంటంటే అండి, మనం కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మనం జిమ్లో చూసినప్పుడు వాటికి ఇలా సీటింగ్ అయితే ఏమీ ఉండదు. కానీ నేను సీట్ ఉన్నది తీసుకున్నాను, ఎందుకంటే మనకి బ్యాక్ సపోర్ట్ కూడా ఉండాలి, బ్యాక్ పెయిన్ వస్తుందేమో అనేసి నేను ఆలోచించుకొని ఇలా సైకిల్కి సీట్ ఉన్నది నేను తీసుకున్నాను. ఇది అడ్జస్టబుల్ అనమాట. మన హైట్ని బట్టి ఈ సైకిల్ ఈ సీట్ అనేది కొంచెం ముందుకు కూడా జరుగుతుంది, అలాగే ఈ హైట్ కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, హైట్ కూడా వస్తుంది. ఓకే, అండ్ అలాగే మనం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక మనం ఏదైతే సైక్లింగ్ చేసినప్పుడు ఇది మూవ్ అవుతూ ఉంటుందండి. అలాగే మనం ఇక్కడికి వెళ్తే కనుక నేను ఒకసారి మీకు సైక్లింగ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇది మనం ఇక్కడ నించొని తొక్కొచ్చు, అలాగే మనము సైక్లింగ్ చేయొచ్చు, అలాగే కూర్చొని కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనము ఇక్కడ ఈ టైట్నెస్ అనేది అంటే మనం ఇది లోలో పెట్టామనుకోండి, 1లో పెట్టినప్పుడు ఇది చాలా లూజ్గా ఉంటుంది కాబట్టి అంటే మనకు మోకాళ్ళ పెయిన్ని బట్టి మనము దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇది కొంచెం టఫ్ అవుతుంది, 3, 4, 5, 6 అంటే మనం దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మనము సైక్లింగ్ అనేది చేయాలి. నేను ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇలా 1 ఉండింది, ఇప్పుడు కొద్దిగా 2లో మేము 2 పెట్టుకొని చేస్తే కనుక సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పెడితే నాకు కాలు అయితే కొద్దిగా పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనము ఇక్కడ ఇది ఏరోఫిట్ అండి బ్రాండ్ నేను తీసుకున్నది. ఇందులో ఏంటంటే మీకు ఒక్కసారి సైక్లింగ్ చేసి చూపిస్తాను. ఇది ఏంటంటే మార్నింగే మనము లేవగానే ఒక 10 మినిట్స్ కొంచెం కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం లేదు, ఒక 10 మినిట్స్ చేసేయచ్చు. తర్వాత కాలు నొప్పి అనిపిస్తే కొద్దిసేపు ఆగిపోవచ్చు. మళ్ళీ కొంచెం పని చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మీతో చాట్ చేస్తూ ఉంటాను కదా నేను, అప్పుడు మళ్ళీ కొద్దిసేపు అంటే ఈ సైక్లింగ్ చేసుకుంటూనే నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల ఇది ఏంటంటే క్యాలరీస్ని బర్న్ చేస్తుందండి, చాలా కంఫర్ట్గా ఉంది నాకైతే. అండ్ ఏం పెద్ద స్ట్రెయిన్ అయినట్టు కూడా అనిపించదు. ఇదేంటి నించొని సైక్లింగ్ చేయొచ్చు, అలాగే కూర్చొని కూడా చేయొచ్చు అనమాట. దీనికి ఒక బోర్డు ఇచ్చారు, అంటే మనం ఎంత టైం చేసాము, అలాగే ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది నేను అడ్జస్ట్ చేస్తాను, ఆల్మోస్ట్ ఇది మేము ఆల్రెడీ చేసాను కాబట్టి ఇది ఇలా ఉంది. ఇప్పుడు 0కి వచ్చింది చూసారా. ఇప్పుడు మనం సైక్లింగ్ చేస్తూ ఉంటే మనం ఎంత దూరం ప్రయాణం చేసాము అంటే ఎన్ని కిలోమీటర్స్, అలాగే ఇక్కడ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి అనేది మనం చూడవచ్చు. ఇలా చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది.
అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా ఇచ్చారు. మనము అంటే మనము ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ టచ్ చేసినప్పుడు ఇక్కడ పల్స్ రేట్ కూడా వస్తుందండి. ఇట్లా పట్టుకుంటాం కదా, మనము పట్టుకొని చేయాలి. రెండు కూడా మనము ఇలా హ్యాండ్ తోటి మనము పల్స్ రేట్ కూడా కొద్దిసేపు మనం స్టార్ట్ చేయగానే పల్స్ రేట్ కూడా రికార్డ్ అవుతుంది. చూసారా 72 ఉంది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేసాము, ఎంత టైం సైక్లింగ్ చేసాము, అలాగే మనం ఇక్కడ క్యాలరీస్ కూడా మనకు కనబడుతున్నాయి కదా. సో ఇట్లా అన్నమాట. మనము ఇలాంటిది ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా మనం ఇంట్లో నుంచే ఇలా సైక్లింగ్ చేస్తూ చాలా వర్క్స్ చేసుకోవచ్చు. అందరికీ చెప్పేది ఏంటంటే ఓన్లీ డైట్ తోటే కాకుండా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మరి పెద్దవైతే మనం చేయలేము కాబట్టి ఇదైతే అందరికీ కూడా ఆయాసం వస్తుంది, అందరికీ యూస్ఫుల్ అనమాట. సరే నేను ఇది షేర్ చేద్దాము నేను అనుకుంటూ ఉండే. కొంచెం మనీ కూడా చాలా ఎక్కువ అని తెలిసింది. బయట మనము వెయిట్ తగ్గడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ఫుడ్ మనమే తీసుకోవాలి, ఫుడ్ తగ్గించుకోవాలి, నరకం అనుభవించుకుంటూ మళ్ళీ మనీ కట్టాలి కదా. అదేదో మనం ముందు ఒక ప్రయత్నం చేసి తర్వాత హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా వెయిట్ తగ్గడానికి వెళ్ళినప్పుడు తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. బీపీ కానీ ఇవి ఏవైనా షుగర్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకుండా మనము ఎలా అంటే అలాగే డైట్ కంట్రోల్ చేయడం ఇలాంటివి చేయకూడదు, అదే గుర్తుపెట్టుకోవాలి. సరే కొద్దిసేపు మీతో మాట్లాడుతూ సైక్లింగ్ చేస్తున్నా. ఎలా ఉంది ఇదన్నమాట. మీకు ఏదైనా తెలిస్తే వెయిట్ తగ్గడానికి వెయిట్ చార్ట్స్ ఉంటాయి. మనం వెయిట్ ఎంత ఉన్నామో కరెక్ట్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే మనకు ఒక స్కేల్ ఉంటుందండి. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, BMI. మనం గూగుల్ చేస్తే కనుక అది ఎలా మన హైట్ వెయిట్ మనం అందులో ఎంటర్ చేస్తే కనుక అది మనకు ఎంత ఉంది చూపిస్తుంది అనమాట. సో నార్మల్గా ఉందా, లేకపోతే వెనకాల ఉన్నామా, లేకపోతే హెవీగా ఉన్నామా, ఇవన్నీ కూడా అందులో తెలుస్తాయి. సో అది కూడా చూసుకొని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక మన BMI కనుక కరెక్ట్గా ఉంటే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. కానీ ఆల్మోస్ట్ ఏంటంటే మనము ఏజ్ పెరిగే కొద్దీ వెయిట్ అనేది బాగా కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ కంట్రోల్ అవుతే ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఉండవు. బాడీ అంతా మొత్తం మోస్తూ ఉంటాయి కాళ్ళు. మనం ఎంత వెయిట్ తగ్గితే వాటి మీద అంత బరువు తగ్గుతుంది. కాబట్టి హెల్తీగా ఉంటాము, ఫాస్ట్గా ఏదైనా వర్క్స్ చేసుకుంటాము కదా. సో అది బరువు పెరగడం వల్ల చాలా చాలా డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ రాకుండా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పటికీ మన పనులు అయితే మనమే చేసుకోవాలి, ఎవరు చేయరు కదా. కాబట్టి మనం బరువు పెరగకుండా చూసుకోవాలి. ఒక్కసారి పెరిగామా తగ్గడం చాలా కష్టం. పెరగడం చాలా ఈజీగా, అది ఇది తింటా ఉంటే పెరుగుతాం, కానీ తగ్గడమే చాలా కష్టం. ఓకే, సో ఎలా తగ్గాలి అని నేనైతే ఒక డైట్ ప్లాన్ వేసుకున్నాను. అది అప్పుడప్పుడు మీకు షేర్ చేస్తాను. మీకు తెలిసింది ఏదైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనం బాగా డబ్బులు పెట్టి బరువు తగ్గాలా, లేకపోతే మనం ఇంట్లోనే ఏదైనా ఇలాంటిది వర్కౌట్స్ చేస్తూ వెయిట్ తగ్గొచ్చా అనేది ఈరోజు నేను ఇస్తున్నటువంటి టాస్క్ అనమాట. మీరు మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ నేను వాటిని ఫాలో అవుతాను, అందరికీ తెలియజేస్తాను. ఓకేనా, మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు. ఒక్కసారి నేను మీకు నించొని సైక్లింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీని మీద